అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో విభేదాలతో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సతమతమవుతున్నారు. ఇద్దరి మధ్య గొడవలు రోజురోజుకు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ట్రంప్కు బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో మస్క్ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే ట్రంప్తో గొడవలతో ఇబ్బంది పడుతున్న మస్క్కు సూర్యుడు షాక్ ఇస్తున్నాడు. కోట్ల రూపాయల నష్టం తెస్తున్నాడు. ఒక రకంగా స్టార్లింక్ ప్రాజెక్టును దెబ్బతీస్తున్నాడు. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందించడానికి మస్క్ స్టార్లింక్ ప్రాజెక్టును చేపట్టారు. అమెరికాలో స్టార్లింక్ సేవలు అందుబాటులో ఉన్నాయి. స్టార్లింక్ ఇంటర్నెట్ సేవల కోసం మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ పెద్ద సంఖ్యలో శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపింది. అయితే భూకక్షలో ఉన్న స్టార్లింక్ శాటిలైట్లు గత కొన్నేళ్ల నుంచి కిందకు పడిపోతున్నాయి. భూమి వాతావరణంలోకి వచ్చేస్తున్నాయి. సూర్యుడి వేడి దీనికి కారణం. సూర్యుడి వేడి కారణంగా తరచుగా భూ అయస్కాంత తుఫాన్లు వస్తున్నాయి. వీటి కారణంగా భూకక్షలో ఉన్న శాటిలైట్లు భూ వాతావరణంలోకి పడిపోతున్నాయి. ఊహించిన దానికంటే ముందుగానే శాటిలైట్లు భూ వాతావరణంలో పడిపోతున్నాయి. 2020 నుంచి 2024 మధ్యకాలంలో ఏకంగా 523 స్టార్లింక్ శాటిలైట్లు భూ వాతావరణంలోకి వచ్చేసినట్లు నాసా తెలిపింది. స్పేస్ ఎక్స్ మొత్తం 8,873 స్టార్లింక్ శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపింది. వాటిలో ప్రస్తుతం 7,669 మాత్రమే పనిచేస్తున్నాయి. స్పేస్ ఎక్స్ తయారు చేసిన శాటిలైట్ల జీవితకాలం చాలా తక్కువ. అవి భూకక్షలో కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ఉంటాయి. తర్వాత భూమి వాతావరణంలోకి పడిపోతాయి. భూమిని చేరే కంటే ముందే కాలి బూడిదైపోతాయి. కానీ సూర్యుడి కారణంగా 5 ఏళ్ల కంటే ముందే శాటిలైట్లు భూ వాతావరణంలో పడిపోతున్నాయి. దీనివల్ల మస్క్కు భారీ నష్టం వస్తోంది. ఇదిలా ఉంటే ఎలాన్ మస్క్ స్థాపించిన స్టార్లింక్ ఇప్పుడు భారతదేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలను అందించేందుకు లైసెన్స్ పొందిన విషయం తెలిసిందే. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం నుంచి లైసెన్స్ పొందిన ఈ సంస్థ భారతదేశంలో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు సిద్ధమైంది. దీంతో స్టార్లింక్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం నుంచి లైసెన్స్ పొందిన మూడో కంపెనీగా నిలిచింది. దీని ప్రకారం ఈ సంస్థకు 15 నుండి 20 రోజుల్లో ట్రయల్ స్పెక్ట్రమ్ లభిస్తుంది. అంటే త్వరలో భారతదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు మొదలు కానున్నాయి. ఈ నిర్ణయం భారత్లో ఇంటర్నెట్ కనెక్టివిటీని విప్లవాత్మకంగా మార్చనుంది. ప్రస్తుతం భారతదేశంలోని అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యం లేదు. ఇప్పుడు స్టార్లింక్ వంటి సంస్థలు శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించడం ద్వారా ఈ ప్రాంతాల్లోనూ మెరుగైన డిజిటల్ సేవలు లభిస్తాయి.